ఉంటాను. టమాటా కట్ చేస్తుంటే పురుగులు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. టమాటా కోసం శనగిత్తనాలు అయితే వేయనండి, తాలింపు గింజలే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇంకా కోడిగుడ్డు ఉడికిందా లేదని చూస్తున్నాను. మా అమ్మాయి పూలు అయితే పెట్టుకోదు కానీ మొక్కలు చూసారా ఎంత బాగా చూస్తుందో. ఇది బాగా బతుకుందో చచ్చిందో ఇది అండి. ఇంకా చేప లాంటివి కూడా వచ్చింది కదా, మా నలుగురికి అయితే టీ వేస్తున్నాను. ఆంటీ కడిగిచ్చింది మనకు రావాలని. స్కూల్ వెళ్ళదంట. చేయండికో, షేర్ చేయండికో, సబ్స్క్రైబ్ చేసుకోండికో. బాయ్, ఐ లవ్ యూ బో. బండి మీద అయితే వెళ్తున్నారు. ఇంకా మొక్కలు అయితే తీసుకుంది కదా, అవన్నీ అయితే బండి మీద, ఇంకా కొన్ని అయితే ఇంట్లో కూడా ఆరేసానండి బట్టలు అయితే. ఇంకా గదిలో ఫ్యాన్ వేసి మంచం మీద అయితే ఆరేసానండి. ఇంకా కాఫీ అయితే తాగుతున్నానండి, తలకైతే నూనె పెట్టేసుకున్నాను వేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే తోముదాలి అన్నట్టుగా అట్లనైతే ఇంకా బేషన్లు వేసేసుకున్నాను. ఇంకా పైన అయితే ఇంకా అప్పడాలు మినపగుళ్ళు అలాంటివి అయితే పైన పెట్టేసుకుంటాను. ఇంకా అలా అండి, అలా అయితే సర్దుకుంటాను. అయినా కూడా ఒకటి తీసిన అన్నీ తీయాల్సి వచ్చింది. ఇంకా అన్నీ అక్కడే ఉంటాయి. మా బుడ్డమ్మాయి ఉంది కదా, చెప్పాను అది అక్కకి గిఫ్ట్ ఇచ్చినాయమ్మా, నీకు నేను తీసుకుంటాలే బర్త్డే అప్పుడు అని చెప్పాను. సరే కదా అనేసి అవి ఆరుతెళ్ళి ఫ్యాన్ కింద వాటి కింద వేద్దాం అన్నట్టుగా. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి. ఇంకా ఇదైతే మంగళవారం బ్లాగ్ అండి. ఇక్కడ నేనైతే ఇంకా పిల్లల బాక్స్ కోసం అయితే ములక్కాయ టమాటా కోడిగుడ్డు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ తాలింపులో పసుపు వేసుకొని ఇంకా దాని తర్వాత ఉల్లిపాయ ములక్కాయ అయితే వేసేసుకున్నానండి. అది కాసేపు మగ్గేదాకైతే మగ్గిన తర్వాత టమాటా వేసుకుంటాను. టమాటా కట్ చేస్తుంటే పురుగులు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. టమాటా చూస్తానికి బాగానే ఉంది కానీ లోపలైతే పురుగులు ఉన్నాయండి. ఇంకా మనం టమాటాలు కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి. వంకాయల్లో పురుగులు ఉంటాయని తెలుసు కానీ టమాటాల్లో పురుగులు ఉంటాయని ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ అది మగ్గినాకైతే టమాటాలు అయితే వేసుకున్నానండి. ఇంకా దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకున్నాను మగ్గిద్దనేసి. ఇంకా టిఫిన్ కోసం అయితే ఉప్మా రవ్వ చేస్తున్నాను. ఇంకా అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేసి ఉప్మా రవ్వ అయితే చేస్తున్నాను. ఏమీ నానబెట్టలేదు నేను టిఫిన్కి అయితే. ఇంకా డేషా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా బాండీలో అయితే రవ్వ అయితే వేపుకుంటున్నానండి. పావు కిలో అంత రవ్వ అయితే తీసుకున్నాను. ఇంకా 1 నిమిషం పాటు వేపేసుకొని ఇంకా రవ్వ కూడా వేరే దాంట్లో తీసేసుకుని ఇంకా అందులోనే తాలింపు అయితే వేసుకున్నానండి. మా పిల్లలు శనగిత్తనాలు తినరండి, ఇద్దరు తినరు, ఏరి పెడతారు. ఇంకా అందుకోసం శనగిత్తనాలు అయితే వేయనండి, తాలింపు గింజలే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇంకొక క్యారెట్, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి తాలింపులో. అయితే ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చాను. ఇంకా దానికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను. దానికి సాల్ట్ పట్టిద్దని ముక్కలకి. ఇంకా 1 నిమిషం పాటు మగ్గనిచ్చానండి. అటువైపు అది మగ్గుతుంది. ఇంకా ఇదైతే కూర కూడా మగ్గిపోయిందండి. ఇంకా టేస్ట్కి సరిపోయేంత కారం అయితే తీసేసుకున్నానండి. ఇంకొకసారి అయితే కలిపేసుకొని ఇంకా అందులోనే కోడిగుడ్లు అయితే పగలగొట్టేసుకున్నాను. ఇంకా ఇదైతే కోడిగుడ్డు ములక్కాయ టమాటా అయితే చేస్తున్నానండి. ఇంకా కోడిగుడ్లు వేసేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా కాసేపు మగ్గనియాలి. అది ఎమ్మటే తిప్పడానికి అవ్వదు, కలిపితే చితురైపోద్ది, అలా ఉంచితే బాగొచ్చిద్ది. ఇంకా నేను ఇది ఉప్మాలో తాలింపు వేసాను కదండి, అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. కలిపేసుకొని ఇంకా రవ్వకి ఎసరైతే వేసుకున్నానండి. కొంచెం పలసగానే ఉంటేనే బాగుండేది కదండి ఉప్మా రవ్వ. ఇంకా దానికోసం నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇంకా ఎసట్లో సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా కోడిగుడ్డు ఉడికిందా లేదని చూస్తున్నానండి. ఇంకా ఉడకాలి, ఉడికిన తర్వాత తిప్పుకుంటే బాగా వచ్చిద్ది. ఇంకా ఇక్కడ ఉప్మా రవ్వకైతే ఎసరు వచ్చేసిందండి. ఇంకా కలుపుకుంటా రవ్వ అయితే వేసేసుకున్నాను. ఇంకా నేనైతే కొంచెం ఇదిగానే చేశాను, అది మనం ఉడికేసరికి చిక్కగా అయిపోయింది. ఇంకా కోడిగుడ్డు అయితే ఉడికిందండి. ఇప్పుడైతే తిప్పేసుకున్నాను అది ఒకవైపుకి. నీళ్ళేమీ వేయలేదండి నేను కోడిగుడ్డు టమాటా ములక్కాయల్లో. ఇంకా ఆ నీళ్ళతోనే వండేసుకున్నాను. ఇంకా తిప్పేసుకొని మూత అయితే వేసేసుకున్నానండి. ఉప్మా రవ్వ కూడా అయిపోయిందండి. 1 నిమిషం పాటు అలా పెట్టేసుకొని ఆపేసుకున్నాను. ఇంకా అలాగే పెట్టేస్తే పొయ్యి మీద ఇంకా ఏమైందంటే ఇంకా గట్టిగా అయిపోద్ది. ఇంకా కోడిగుడ్డు టమాటా కూడా అయిపోయిందండి. ఇంకా మా అమ్మాయి బాక్స్లోకి అయితే తీసి పెట్టానండి. ఇంకా మా అమ్మాయి వాళ్ళకైతే కలిపే పెట్టాలి బాక్స్లో. ఉప్మా కూడా ఇంకా వేడివేడిగా ఉందనేసి ప్లేట్లో తీసి పెట్టాను. ఇంకా వాళ్ళైతే అయిపోయింది వాళ్ళ పని, పిల్లల పని. మా అమ్మాయి పని అయితే అయిపోయింది. ఫస్ట్ తనే 7:30కి వెళ్ళాలి కదా. ఇంకా ఇక్కడైతే టీ పెడుతున్నానండి. మా అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పొద్దున్నే టీ తాగుతారండి, కాఫీ అలా తాగరు. వాళ్ళ టీతోనే మొదలెద్ది. ఇంకా అయితే వాళ్ళు టీ కంటే ఇంకేది తాగరు. ఇంకా టీవీ అయితే పెట్టేశాను. ఇంకా అల్లం అది వేసుకొని ఇక్కడ చేప లాంటివి అయితే వచ్చింది.
ఇంకా చేపలు అంటే అయితే వచ్చిందండి. ఇంకా ఈ గొరకలు అంటారు కదా, అవి తీసుకొచ్చింది, రొయ్యలు గొరకలు. ఇంకా మా అక్క అయితే నిన్న బజార్ వెళ్ళాము. బజార్ వెళ్ళినప్పుడు అయితే మొక్కలు అయితే తీసుకుందండి. వీడియో అయితే నేను తీయలేదు నిన్న బజార్ వెళ్ళినప్పుడు. మా అక్కకైతే చెట్లు పిచ్చి, ఇంకా ఈ చెట్టుని చూసి నేను తెచ్చాను అనుకుంటుంది ఆంటీ. ఇంకా ఎక్కడ అంటే మాకు ఏ పెట్టుకుంటానికి లేదు. ఏదైనా సొంత ఇల్లు ఉంటే పెట్టుకుంటానికి అయితే ప్లేస్ కూడా లేదు కదా, ఇంకా ఒక్కోసారి పెట్టుకుంటానికి అవిద్ది, ఒక్కోసారి అవ్వదు కదా. ఇంకా మా అమ్మాయి అయితే హాయ్ చెప్తుందండి. బస్ కోసం అయితే కూర్చుంది. ఇక్కడ మా అక్క అయితే ఇంకా రొయ్యలు తను ఊరు వెళ్దా, వాళ్ళైతే ఊరు వెళ్తుందండి. ఇంకా రొయ్యలు అయితే తీసుకెళ్తాననేసి చెప్తుంది. ఇంకా ఆంటీ ఏమో నాకు తీసుకో అని చెప్తుంది, ఈ గొరకలు తీసుకో అని చెప్తుంది. ఇంకా కొరమేల చేపలు అయితే ఇచ్చింది, అవి తీసుకో అని చెప్తుంది. అవి నేను తీసుకొని వెళ్ళమ్మా నీ దగ్గర అంటున్నాను. ఇంకా రేటు చెప్పు ఇస్తాను అని చెప్తుంది. ఇక్కడ రొయ్యలు అయితే మా అక్క 100 రూపాయలు పెట్టించుకుంటుంటే 100 రూపాయలకి ఏమొస్తాయి అని అంటుంది ఆంటీ. వచ్చినాయే పెట్టాంటీ అని చెప్పాము. ఇంకా ఒకేసారి 200 వేయించుకుంటే సరిగ్గా వేయరు కదండి. ఫస్ట్ 100 వేయించుకుని తర్వాత మళ్ళీ ఇంకో 100 వేయించుకుంటే సరిపోద్ది. ఇక్కడ మా అక్క అంటుంది, మరి 4 కూడా పెట్టలేదేంటి, మా అమ్మాయి చెప్తా ఉండిద్ది నీ గురించి బాగా పెడతావనేసి అంటుంటే, పెద్ద రొయ్యలమ్మ అంతకంటే ఇంకేం వస్తాయి అని చెప్తుంది. ఇంకో 4 పెట్ట ఆంటీ అని చెప్తున్నాం. ఆమెమో ఇంకో 100 వేయించుకో, 100 రూపాయలు కదా ఏమొస్తాయి అని చెప్తుంది. లేదంటే 100 రూపాయలు చాలని చెప్పాము. మళ్ళీ ఒక 4 అయితే వేసింది. నీకు న్యాయంగానే పెడతాలే అమ్మాయి అని చెప్తుంది ఆంటీ. నాకైతే నేను కొరమేలు తీసుకోనని చెప్పాను కదా, అవి అయితే రేట్లు ఎక్కువ చెప్పిద్దండి, అందుకోసం నాకు భయం, నేను తీసుకోను. నువ్వు తీసుకో, నేను రేటు ఇస్తాలే ఒక రేటుకి అంటుంది. ఇంకా మా అమ్మాయి పూలు అయితే పెట్టుకోదు కానీ మొక్కలు చూసారా ఎంత బాగా చూస్తుందో, ఇది బాగుంది వాసన వస్తుంది అంటుంది. అది మల్లెపూల జిట్టు అలాగే వచ్చి తెలియ వాసన అని చెప్తున్నా. తనైతే పూలు అసలు పెట్టుకోదండి, ఎందుకంటే ఎంటికలు తెగుతాయంట. ఒకటే వాన గొరకలి నువ్వే కడగాలి, పెద్ద మన నాకు రాదుగా. బతుకుందో చచ్చిందో ఇది అంగలగా సబ్బి ఫ్రెష్ షాప్ అప్లైన్స్ వచ్చు మంచి అండి. నువ్వే చూసేయి, నువ్వే మంచి వేయి. నాకు అదే అది చూడు బాగుందా లేదా నేను వేసుకుంది అన్ని పట్టినాయమ్మా. చూసేయి, పెద్ద చిన్నది వేసావు. 100 చాలు, మా నలుగురికి 4 వీడియో 4 అన్నా నేను. అదే మరి నువ్వు చేపను చూసిన మాట మార్చమాక నువ్వు. నేను 4 అన్నా, నువ్వు 2 అన్నావు. ఇది తిమ్మలే చాలే, 5 వద్దే ఏమవుతుంది ఇంకంతే. ఇంకా ఇక్కడ టీ అయితే మరిగినాయండి. ఇంకా చేప లాంటివి కూడా వచ్చింది కదా, మా నలుగురికి అయితే టీ వేస్తున్నాను. తను మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి అండి, హాయ్ చెప్తున్నాడు. ఆంటీ ఇద్దరే గొరకలు తోముతున్నావా? ఆంటీ కడిగిచ్చింది మనకు రావాయని. బరోలే బాయ్ బోల్, హాత్ ऐसे को बाय बोल. స్కూల్ వెళ్ళదంట. ऐसा बोल లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఐ లవ్ యూ బోల్. ఈ మొక్కలు తీసుకుంది మా అక్క, వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటాను. తనకి పిచ్చి చెట్లు అంటే, మాకు లేదు ప్లేస్ పెట్టుకుంటాను, అందుకని నేను తీసుకోను. हमें गा रहेंगे ये तो झाड़ा कुछ घर वाली को छोड़ने तो ఇంకా మా అక్క అయితే లెగటం వెళ్తానని చెప్పిందండి. వానకి తడిసి మళ్ళీ వాన ఆడ మొదలెద్దు అనేసి. ఇంకా నేను అన్నాను పడదులే ఏమి, టిఫిన్ వచ్చేసి నిదానంగా వెళ్దుగానని చెప్పాను.
ఇంకైతే టిఫిన్లు వేసేసి 8:30కి అయితే బయలుదేరారండి. బండి వేసుకుని వచ్చాడుగా, బండి మీద అయితే వెళ్తున్నారు. ఇంకా మొక్కలు అయితే తీసుకుంది కదా, అవన్నీ అయితే బండి మీద పెడుతున్నాడు మా అబ్బాయి అయితే. ఇంకా వాళ్ళైతే బయలుదేరారండి. ఇంకా మా అక్కోళ్ళు వెళ్ళిపోయారు. ఎమ్మటి మా అబ్బాయి కూడా ఆటో వస్తే ఆటోకి వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయినాక ఇల్లు అయితే ఇలా ఉందండి. ఇంకా వాళ్ళు వెళ్ళినాక ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఇంకా అంట్లన్నీ చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇంకా చేపలు అయితే తీసుకున్నాను కదండి, ఇంకా సాయంత్రం ఫ్రై చేద్దామనేసి పక్కన పెట్టేశాను. ఇంకా సర్దాల్సిన అట్లు ఉన్నాయి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. ఇవాళ ఒక్కరోజు వాన పడకపోతే బాగున్ను, బట్టలు ఆరుతాయి. ఎక్కడ చూసినా బట్టలేనండి. ఇంకా అది కూడా సరిగ్గా ఆరలేదు. మంచిగా ఎండ పడితేనే కదా ఆరేది. ఇంకా మాకు గొంతులో కాబట్టి వాన అంతగా పడదు. ఇంకా కొన్ని అయితే ఇంట్లో కూడా ఆరేసానండి బట్టలైతే. ఇంకా గదిలో ఫ్యాన్ వేసి మంచం మీద అయితే ఆరేసానండి. వాళ్ళైతే కొంచెం వాన అయితే పడట్లేదు. ఇంకా దేవుణ్ణి అయితే అనుకున్నాను, వాళ్ళ వాన పడకపోతే బాగుండు, బట్టలు ఆడితే ఒకరోజైనా అనేసి. ఇంకా 2-3 రోజులు వాన పడితే బట్టలు అయితే అస్సలు ఆరవండి. వాళ్ళైతే లేదు, బయట కడిగేసుకున్నాను. ఇంకా అంట్లు తోమాలండి. ఇంకా ఇంట్లో ఉంది, సర్దాలి, బట్టలు ఏమర్తేయాలి. ఫస్ట్ అయితే కాఫీ అయితే తాగేస్తున్నాను. ఉప్మా తినేసాను నేను కూడా. శుభ్రంగా తలకైతే నూనె పెట్టేసుకొని ఇంకా ఉప్మా తిని కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా కాఫీ అయితే తాగేసి నాకైతే అంట్లన్నీ చూసారు కదా, ఇంకా అంట్లన్నీ ఒక బేషన్లోకి అయితే వేసుకుంటున్నానండి. తోమాల్సినవి ఎక్కువైతే లేవు, కొన్ని అంట్లే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ బేషన్లో అయితే వేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే తోముదాలి అన్నట్టుగా అంట్లన్నీ అయితే ఇంకా బేషన్లో వేసేసుకున్నాను. ఇంకా ములక్కాయ టమాటా కోడిగుడ్డు ఉంది. ఇంకా నేను చేసిన పచ్చడి ఉంది, బీరకాయ పచ్చడి కొంచెం ఉంది. ఇంకా చేపలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, సాయంత్రం ఫ్రై చేద్దాంలే అన్నట్టుగా. ఇంకా ఈ కబోర్డ్లోంచి ఉప్పు కారాలు కానీ ఏమన్నా తీసినా కూడా ఇంకా అన్నీ వెనక్కి ముందుకు అవుతూ ఉంటాయి. ఇంక అంతే, మనకి ఏమైనా అవసరం ఉన్నా కూడా ఒకటి తీయాలంటే ఇంకా తీయాల్సిందే. అంటే వెనకమాలకి వెళ్తూ ఉంటాయి కదండి, ఒకటి ముందుకి వెనక్కి అలాగా. ఇంకా చింతపండు, ఇడ్లీ రవ్వ అయితే తెప్పించున్నాను. అవన్నీ అయితే డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. ఇంకా చింతపండు అయితే పావుకిలోనే తెచ్చుకుంటానండి. విత్తనాలు లేని చింతపండే వాడతాను. ఇంకా ఇడ్లీ రవ్వ, కొంచెం మినపగుళ్ళు అవన్నీ ఉన్నాయి కవర్లో. ఇంకా కిలో అయితే తెచ్చుకుంటూ ఉంటాను. అవి అయితే డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఏది తీసినా కూడా ముందుకే వెనక్కి అయిపోతూ ఉండేది. ఉప్పు కారాలు ముందు పెట్టుకుంటాను, పంచదార, ఉప్పు కారం అలాగా. ఇంకా కొన్ని అయితే కందిపప్పు, ఉప్పు కారం అయితే వెనకమాల పెట్టేస్తాను, ఆ డబ్బాలు వెనకమాల. ఎందుకంటే ఇంకా ముందైతే పసుపు, సాల్ట్, పంచదార అలాంటివి పెడతా ఉంటాను. ఇంకా మినపగుళ్ళు, చింతపండు ఇలాంటివన్నీ వెనకమాల పెట్టేసుకుంటూ ఉంటాను డబ్బాలు. ఇంకా అవి కొన్ని డబ్బాలు ఉంటే పైన పెట్టేసాను. పైన కబోర్డ్ అసలు అందదు, స్టూల్ వేసుకొని ఇంకా తీసుకోవాల్సింది. మనకి హైట్ చూసారు కదా, ఆ కింద కబోర్డే నా అంత హైట్ ఉంది. ఇంకా పై కబోర్డే తీసుకోవాలంటే స్టూల్ వేసుకొని తీసుకుంటూ ఉంటాను. ఇంకా పైన అయితే ఇంకా అప్పడాలు, మినపగుళ్ళు అలాంటివి అయితే పైన పెట్టేసుకుంటాను. ఇంకా అలా అండి, అలా అయితే సర్దుకుంటాను. అయినా కూడా ఒకటి తీసిన అన్నీ తీయాల్సి వచ్చింది. ఇంకా అన్నీ అక్కడే ఉంటాయి పిల్లలు వెళ్ళేదాకా. ఇంకా వాళ్ళు వెళ్ళినాకైతే మొత్తం ఇంకా కబోర్డ్లోకి అయితే సర్దేసుకుంటాను. ఇంకా ఉప్మా చేశాను కదండి, నేను కూడా ఉప్మా తినేసాను, సరిపోయింది. ఇంకా అంట్లన్నీ పెట్టేసుకొని ఇంకా పొయ్యి కాడ అయితే ఇలా ఒక క్లాత్ పెట్టేసుకొని ఇంకా దాంతో సబ్బుతో అయితే కడిగేసుకుని, ఒక క్లాత్తో ఎక్కువ శాతం క్లాత్తో ఇలా ఇంకా సబ్బుతో జాడిచ్చేసుకొని తుడిసేసుకుంటాను. లేదంటే ఇంకా ఎక్కువ జిడ్డు లేదు, ఎక్కువ పని లేదు వంటగదిలో అంటే కాలింగ్ కొట్టేసి తుడుచుకొస్తానండి. ఇంకొక క్లాత్ ఇలా పెట్టేసుకొని కర్చీపు ఇంకా ఇలా అయితే తుడుచుకొని వస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఒకసారి తుడిసేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే ఇలా క్లాత్ తుడుచుకొని వస్తానండి. ఇంకా ఇలా అయితే ఇంకా మా అక్క అయితే 2 రోజులు ఉంది కదండి, ఇంకా కొంచెం నేను ఏదో ఒకటి వండుకుంటా ఇలా టైంపాస్ అయితే చేసాము. ఇంకా మా అక్క అయితే వెళ్ళిపోయింది, ఇంకా నేను ఒక్కదాన్నే మళ్ళీ. ఇంకా అలాగా ఎవరైనా వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు ఉంటారు కదండి, అప్పుడు కొంచెం మనకు టైంపాస్గా వేరే మనిషి ఉంటారు. లేదంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటాము. అంటే ఇంట్లో పనే సరిపోద్దిలేండి. లేదంటే ఏంటంటే ఏదైనా మాట్లాడుకుంటానికి, తినటానికి, తాగటానికి, ఏదైనా సినిమాలు. నేనైతే ఒక్కదాన్ని టీవీ ఎక్కువ శాతం చూడను. ఇంకా మా అక్క ఉండటం వల్ల ఏదో సినిమా పెట్టుకొని ఇద్దరం కూడా సినిమా చూస్తూ ఉండేవాళ్ళము. ఇంకా అలాగా ఇంకా మా అక్క అయితే వెళ్ళిపోయింది, 2 రోజులు ఉంది, ఇంక వెళ్ళిపోయింది తనైతే వాన పడుతుందని ఉందండి, లేదంటే వెళ్ళిపోయేది, ఆదివారమే వెళ్ళిపోయేది. ఇంకా వాన పడుతుంది, వెళ్తానికి అవ్వలేదు కాబట్టి ఉంది, లేదంటే వెళ్ళిపోయేది. ఇక్కడైతే షింక్ అది అయితే కడిగేసుకుంటున్నానండి.
ఇంకొక పీస్ అయితే షింకులోనే పెట్టేసుకుంటాను నేను. ఇంకా ఈ బట్టల సబ్బుతోనే కడిగేసుకుంటాను షింకు అది. ఇంకా దేనికి వాటికి ఇంకా పొయ్యి కాడ తుడిచేసినాక ఇంకా తోమిన అంట్లు ఉంటే అయితే కబోర్డ్లో అయితే సర్దేస్తున్నానండి అక్కడ. ఇంకైతే ఇడ్లీ పెద్ద పెద్ద డేషాలు అయితే కొంచెం తడిగా ఉంటే ఇంకా అలా ఇంకా ఇడ్లీ పాత్ర అయితే అలా పెట్టేశానండి. తర్వాత అయితే సర్దేస్తాను. ఇక్కడ టీవీ కాడ అయితే బల్లకాడ అంట్లు ఉన్నాయి. పిల్లల బాక్స్లో పెట్టినవి కానీ పాలు తాగినవి, ఇంకా పిల్లలు టిఫిన్ చేసి అక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి హడావుడి పిల్లలకి. ఇంకా వాళ్ళు వెళ్ళినాక నిదానంగా అయితే చేసుకుంటానండి నేను. ఇంకా మా బుడ్డమ్మ అయితే ఇక్కడ బొమ్మలు అక్కడ బొమ్మలు ఇక్కడ పెట్టి ఆడుతూ ఉందండి. ఇంకా తను వెళ్ళిపోయింది కదా, మొత్తం సర్దేసి అయితే పెట్టేశాను. తనైతే ఈ బొమ్మలు తీసుకెళ్తానని చెప్తా ఉంది. ఈ అక్కకి బర్త్డేకి వచ్చిన బొమ్మలమ్మ నీకు తీసుకుంటాలే తర్వాత అని చెప్పాను. అమ్మ నీకు నేను తీసుకుంటాలే బర్త్డే అప్పుడు అని చెప్పాను. సరే అని చెప్పింది. ఇంకెక్కడెక్కడ సర్దేశానండి తుడిసేసుకొని. ఇంకా డివాన్ కాట్ మీద అయితే బెడ్షీట్ అయితే మారుస్తున్నాను. ఇంకా ఇదైతే తీసేసానండి. ఆరేయటమే, అలాగలా మిషన్లో వేసేసుకొని ఆరేయటమే. ఇంకా 5 రోజులు తుఫాన్ అంట. ఇంకా చేసేదేముంది, ఇంకా ఇవన్నీ మార్చేసుకొని ఇంకా మిషన్లో వేసేసుకొని ఇంకా ఆడతామంటే కొంచెం ఇంకా చెమట అయితే మామూలుగా లేదండి. వాన పడట్లేదు కానీ ఒక్క మాత్రం పోస్తుంది. అంటే వాన పడేటప్పుడు ఒక్క పోస్తుంది కదా, అలాగా. ఇంకైతే వాన పడిద్దా ఏమో అన్నట్టుగా చూస్తున్నాను. ఇప్పటికైతే లేదు. ఇంకా మిషన్లో వేసాను బట్టలు అయితే. ఇంకా వేయకుండా ఉంటే ఎక్కువ అయిపోతాయి కదా అనేసి అవి ఆరితేలే ఫ్యాన్ కింద వాటి కింద వేద్దాం అన్నట్టుగా. ఇంక ఇవి అయితే నైటీలు అవి కొంచెం మందపోయి ఉంటాయి కదండి, అవి అయితే ఫస్ట్ ముందైతే ఆరేస్తున్నాను. ఇంకా బయట అయితే కడిగేసుకున్నాను. ఇవాళ వాన అయితే ఏం లేదు కానీ చల్లగా ఉంది. వాన పడుకుని ఉంటేనే మంచిది బట్టలు ఆడటానికి, ఒకరోజు బ్రేక్. ఇంకా ఇదైతే మొన్న ఉతికిన బట్టలు అయితే రూమ్లో వేసుకొని ఫ్యాన్ వేస్తానండి. ఇంకా ఏం చేస్తాము, ఎలాగోలా బట్టలు అయితే ఆరబెట్టుకోవాలి కదండి. ఇంకైతే ఈ వీడియో ఇంతేనండి. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి తెలియద్దండి. ఇంకా ఈ బట్టలు అయితే ఆరుతూ ఉన్నాయి. ఇంకా అంట్లు ఉన్నాయండి తోమాల్సినవి. మళ్ళీ రేపటి